దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభుదినం. మీరందరూ దేవుని స్తుతించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని ఆరాధించాలని చాలామంది క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ ఎన్నో పిండి వంటలు చేసుకున్నారు, ఎన్నో స్టార్లు కట్టారు, డ్యాన్సులు వేశారు, అలసిపోయారు. చాలామంది కేక్ కట్ చేశారు, రకరకాలుగా చేసుకున్నారు. అయితే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కాదు కానీ మన ఆనందము ఈ సంవత్సరం అంతా ప్రభు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ప్రభు దినమును మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఈ 2026 సంవత్సరం నీకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించాడు కనుక ఈ మొదటి ఆదివారము, పరిశుద్ధ దినము, దేవుని దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని ఘనపరచాలని, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని నేను మనవి చేస్తూ కీర్తనలు 84:10 మనం చూస్తే, నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, చాలామంది ఆదివారం కూడా దేవుని మందిరానికి రాకుండా పనికి వెళ్ళిపోతుంటారు, దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళ సొంత పనులు చేస్తుంటారు. అయితే దేవుని బిడ్డ, నీవు ఆదివారం దినమున దేవుని మందిరమునకు వచ్చి దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పాలి. అయితే నీవు ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలతో పొందాలంటే, మేలుతో పొందాలంటే దేవుని దినమును నీవు ఆచరించాలి. అది ఆదివారంలో మొదటిగా వచ్చి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు నువ్వు ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు దేవుని మహిమపరచాలి. చాలామంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు, చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా వస్తారు. అందులో ఏ ఆశీర్వాదం నీకు దొరకదు. కనుక నీవు దేవుని ప్రేమించగలిగితే, దేవునికి నువ్వు విలువిస్తే నిజంగా నువ్వు మొదటిగా వస్తావు. ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుని వాక్యాన్ని వింటావు, ఆరాధిస్తావు, స్తుతిస్తావు, పాటలు పాడుతావు, దేవుని గణపరుస్తావు. కనుక ఈ మాటలు వింటావు. నీవు దేవుడిచ్చే మహిమను పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు భయము భక్తి కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకముగా ఈ ఆదివారం నువ్వు మహిమ పొందాలి. ఈ సంవత్సరం మొదటి ఆదివారం మిస్ చేయకండి. మీరు దీవించబడాలని, ఆశ్రయించబడాలని ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఇదిగో ఆయన ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పాడు. కనుక నీవు, నేను, మనము కూడా దేవుని ఆరాధించేద్దాం, ఆ రీతిగా నడుచుకుందాం, ఆయనకు మనం లోబడదాం, జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.